సారీస్ కి కంచిపట్టు సారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రిన్స్. KBHPN మాదాపూర్. ఆకతాయిల ఆట కట్టించారు పోలీసులు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో 4గురిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఆకతాయిల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హద్దులు దాటి కొందరు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది యువత తమ చిల్లర చేష్టలతో సభ్య సమాజం చీకొట్టేలాగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కొందరు వ్యక్తులు తాగిన మైకంలో హైదరాబాద్ ప్రగతి నగర్ వద్ద మహాత్ముడి విగ్రహం ధ్వంసం చేశారు. తమకు మద్యం తాగేందుకు విగ్రహం అడ్డుగా ఉందని, అందుకే ధ్వంసం చేశామని సిగ్గు లేకుండా చెప్తున్నారు. ఈ విషయం కాస్త పోలీసులకు చేరడంతో కేసును సీరియస్ గా తీసుకున్నారు. 4 నిందితులను అరెస్ట్ చేశారు. ప్రగతి నగర్ లోని లేక్ వ్యూ కాలనీలో గాంధీ గారి స్టాచ్యూ ఇటీవల అక్టోబర్ 2వ తారీఖునే ఆ కాలనీ వాళ్ళందరూ కలిసి ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విగ్రహం 5వ తారీఖు పొద్దున్నే కొద్దిమంది వాకర్స్ వచ్చి చూసి ఆ విగ్రహం ధ్వంసం చేయబడి ఉంది. దాని మీద బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా దాని మీద FIR చేయడం జరిగింది. సో దాని తర్వాత బాచుపల్లి పోలీస్ అండ్ సైబరాబాద్ SOT వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ఆ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాంట్లో ఉన్న టెక్నికల్ ఎవిడెన్సెస్ ఎవరు చేశారు ఏంటి అని చెప్పేసి పరిశీలించి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి ఒక 4 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళు అదే ఏరియాకి చెందిన వాళ్ళు. 191 కాలనీ అని ఆ ఏరియాలో ఉంది, ప్రగతి నగర్ ఏరియాలో. వీళ్ళు చిన్న చిన్న పనులు చేసుకొని జీవనం గడుపుతుంటారు. వీళ్ళు అంతకుముందు ఆ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉండటం వల్ల, ఎవరూ లేకపోవడం వల్ల అక్కడ కూర్చొని వీళ్ళు మద్యపానం చేస్తూ ఉండేవాళ్ళు. ఒకడేమో బాపూజీ విగ్రహం నోట్లో బాంబు పెట్టి పేలుస్తాడు. మరొకడు ఇలా తాగడానికి అడ్డుగా ఉన్నారని విగ్రహాలను ధ్వంసం చేస్తారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తే తప్ప ఆకతాయిలు దారిలోకి రారు. లేని పక్షంలో అనేవాళ్లు ఎవరూ లేరనే ఇలానే ప్రవర్తిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.